హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, కామన్ యూనివర్సిటీ టెస్ట్ అని చెప్పేసి ఒకటైతే ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కింద అయితే ఉంది ఇది. సో కామన్ యూనివర్సిటీ సెంట్రల్ టెస్ట్ ఏవేవైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి ఇందులో కాలేజెస్లో ఉన్నాయి. మీరు ఎంట్రన్స్ 2024 పడింది, ఒక ఎగ్జామ్ రాస్తే అన్ని కాలేజెస్కి మీరుకైతే సీట్ అయితే సంపాదించవచ్చు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే పడింది నోటిఫికేషను. సో మీరు అప్లై అయితే చేసుకోండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫస్ట్ వీడియోని విని అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలామంది అయితే జెన్యూన్గా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కొంతమంది అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మేము అదే జెన్యూన్గా అయితే వీడియోస్ చేస్తున్నాము. మీరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ జెన్యూన్గా మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు. మీరు ఎడ్యుకేషన్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఏ ఎడ్యుకేషన్ ఛానల్ అయినా. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్కి మీరు ఇచ్చే మోటివేషన్ వల్లే ఇంకా వీడియోస్ చేస్తారు. మన ఛానల్స్కి లక్షల వ్యూస్ అయితే రావు ఫ్రెండ్స్, డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటే, మేము లైక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అమ్మో అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కాదు కదా ఫ్రెండ్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి హార్డ్లీ వస్తే 1K 2K వ్యూస్ అట్లా వస్తూ ఉంటాయి. దానికి లక్షలు అయితే యూట్యూబ్ అయితే పే చేయదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మేము చాలా జాబ్స్ అయితే లాస్ అయ్యాము తెలియక. సో మీరు అలా కాకూడదనే ఉద్దేశంతో మేము ఇంకా వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. సో మీరు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే వచ్చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సైన్ ఇన్ కానీ రిజిస్టర్ కానీ చేసుకోవాలి. సో సైన్ ఇన్ అంటే ఆల్రెడీ ఎప్పుడన్నా ఉంటే మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఇలా అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే వస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవాల్సి అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ స్కానర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో అనేది 10 to 200 KB మధ్యలో ఉండాలి. 4 KB నుంచి 30 KB మధ్యలో సిగ్నేచర్ ఉండాలి. సో ఇలా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఫీ పేమెంట్ చూడండి, జనరల్ కేటగిరీ వాళ్ళకి 100 అండ్ ఫీజ్ ఎడిషనల్ టెస్ట్ పేపర్ పర్ టెస్ట్ పేపర్కి 600 రూపీస్ మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఫర్ అప్ టు 2 టెస్ట్ పేపర్స్ 6000, ఫర్ ఫీజ్ ఫర్ ఎడిషనల్ అయితే వచ్చేసి 200 అయితే ఉంటుంది. సో అవుట్ సైడ్ ఇండియా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇండియా వాళ్ళకి ఛార్జ్ అయితే ఉంది. సో నేను అదే అనుకుంటున్నాను ఏంటబ్బా ఇంత ఛార్జ్ చేస్తున్నారు అనేసి. బట్ ఇక్కడ టాప్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియా ఫీ అయితే వచ్చేసి మన జనరల్ కేటగిరీ వాళ్ళకి 1200 అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 1000, SC/ST థర్డ్ జెండర్ అయితే 900, పీడబ్ల్యూబీడీ అయితే 800 ఉంది. అలాగే ఇక్కడ ఫీజ్ ఫర్ ఎడిషనల్ టెస్ట్ పేపర్, సో పర్ టెస్ట్ పేపర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 600, 500 అని చెప్పేసి. సో క్యాండిడేట్ షెల్ ఎన్జ్యూర్, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ అయితే మాత్రం ఇవి అయితే అప్లికేషన్ ఫీ అండ్ ఎడిషనల్ టెస్ట్ పేపర్కి అయితే ఇదైతే ఉంది, వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో మీరు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఆన్లైన్ కానీ పే అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. క్యాండిడేట్ షెల్ ఎన్జ్యూర్ ద ఇన్ఫర్మేషన్. సో అది అయిపోయింది కదా ఫ్రెండ్స్. క్యాండిడేట్ అడ్వైజ్ టు విజిట్ ద NTA వెబ్సైట్ అని చెప్పేసి చెక్ ద ఈమెయిల్స్, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇన్ఫర్మేషన్స్. సో జస్ట్ మీ పాస్వర్డ్ ఇలా ఉండాలని చెప్తున్నారు. రీసెట్ పాస్వర్డ్ అని ఇవి అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని అయితే క్లిక్ చేయండి. మిమ్మల్ని అప్లికేషన్ ఫామ్కి తీసుకెళ్తుంది. సో నేను ఒకసారి చూపిస్తాను ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఎలా ఉందో మీకు తెలియాలి కదా. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కదా ఫ్రెండ్స్. జస్ట్ ఇంపార్టెంట్గా క్విక్గా చూసేద్దాము. మిగతా మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఫీ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే వచ్చేసి 25th జనవరి లోపల 2024లో మీరు అప్లై చేయాలి. ఆల్రెడీ 26th డిసెంబర్ 2023 నుంచి 24 జనవరి 2024 వరకు టైం అయితే ఇచ్చారు లాస్ట్ డేట్ అనేది. సో ఇక్కడ కరెక్షన్స్ ఇన్ ఎనీ పర్టికులర్, ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే కరెక్షన్స్ చేసుకోవడానికి, సిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది. డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ 7th మార్చ్. అలాగే ఇక్కడ డ్యూరేషన్ షిఫ్ట్ 1 hour 45 minutes ఉంటుంది. 3 షిఫ్ట్ ఆన్సర్ కీ ఛాలెంజెస్. ఇక్కడ వెబ్సైట్స్ కావాలంటే ఇవి చెక్ చేసుకోమన్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఫ్రెండ్స్, ఇది
ఈ పబ్లిక్ నోటీస్ వల్ల చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యూజీసీ టు కండక్ట్ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ సెంట్రల్ అండ్ అదర్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ అటానమస్ కాలేజ్. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాలేజెసే కాకుండా యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. సో ఇవన్నీ యూనివర్సిటీస్లో మీకు సీట్ కావాలి అనుకుంటే మీరు ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాలైతే ఉంటుంది ఫ్రెండ్స్. సింగిల్ విడో ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ అదర్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్లో ఒక ఎగ్జామ్స్లో మీరు ఇన్ని యూనివర్సిటీస్లో మీరు సీట్ అయితే సంపాదించవచ్చు. చూడండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బులెటిన్ అని చెప్పాను కదా, సో ఇదైతే వచ్చేసి చాలా 75 పేజెస్ PDF అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్, సో ఇంట్రడక్షన్, ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నీ ఇందులో అయితే ఉన్నాయి. సో చాప్టర్స్ వైజ్గా ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమేమి ఉంటాయో. సో అయితే లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫీజ్ ఫర్ ఎడిషనల్ టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి అప్లికేషన్ ఫీ అప్ టు 2 టెస్ట్ పేపర్స్కి అయితే ఇదైతే ఇచ్చారు. సో ఫర్ ఎడిషనల్ టెస్ట్ పేపర్స్ కావాలి అనుకుంటే మీరు ఇంత పేమెంట్ పే చేయాలని చెప్తున్నారు. సో ఇంకా అదర్ ఫీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. టైమింగ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి 3 షిఫ్ట్స్లో అయితే ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అప్లికేషన్, రిజిస్ట్రేషన్ ఫామ్, ఫీ పేమెంట్ ఆల్రెడీ జస్ట్ క్విక్గా మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇంకా అదర్ ఏమైనా ఇంట్రడక్షన్ అయితే ఉంది. అబౌట్ టెస్టింగ్ ఏజెన్సీ ఏంటి, ఇక్కడ చూడండి కామన్గా పూల్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ ఇండెక్స్లో చూసుకోండి అదర్ యూనివర్సిటీస్ ఏంటి, డిస్ప్లే ఆన్సర్ కీ ఛాలెంజెస్, టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సో మిస్సెల్లేనియస్. సో ఈ బులెటిన్ అయితే చూడండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇప్పుడు నేను అప్లై ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. అప్లై ఎలా చేయాలో చూపిస్తాను. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అప్లైయింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, పేమెంట్, ఎగ్జామినేషన్ ఫీ. సో క్యాండిడేట్ నేమ్ రాయండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ గార్డియన్స్ నేమ్ ఉంటే రాయండి. అంటే మిమ్మల్ని ఎవరైనా గార్డియన్స్, కొంతమంది మదర్, ఫాదర్ లేకపోతే గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ అయితే రాయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ డేట్, మంత్, ఇయర్, జెండర్ ఏంటో మెన్షన్ చేయండి, మేలా ఫీమేలా, మీ నేషనాలిటీ ఏంటో మెన్షన్ చేయండి, ఐడెంటిటీ టైప్. సో ఇక్కడ నేషనాలిటీలో ఫారిన్ కంట్రీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్ నాన్ రెసిడెన్స్ ఇండియాకి, ఓవర్ సిటిజన్ ఇండియాస్ కూడా ఉన్నాయి. సో దానికి ఛార్జెస్ మాత్రం సపరేట్గా ఉన్నాయి. ఐడెంటిటీ టైప్ అయితే వచ్చేసి మీరు పాన్ కార్డ్ పెడతారా, ఆధార్ కార్డా, ఓటర్ ఐడి కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేయండి ఫ్రెండ్స్. ఏదున్నా ఒకటే. వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. మీ ప్రజెంట్ అడ్రస్ అంటే ఎక్కడ నివసిస్తున్నారు, మీ లొకాలిటీ, ఏ కంట్రీ, ఏ పిన్ కోడ్, సో ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇవి రెండు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ క్లిక్ చేసినట్లయితే సేమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ చూస్ పాస్వర్డ్, ఇందా చెప్పాను కదా పాస్వర్డ్ ఎన్ని లెటర్స్ ఉండాలి అని చెప్పేసి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో అప్పర్ కేస్, లోయర్ కేస్ సింబల్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అన్నీ రాయాలి, ఒక న్యూమరికల్ వాల్యూ ఉండాలి. సో ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ ఇవ్వండి. సో సెక్యూరిటీ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే సో మళ్ళీ రికవర్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఇచ్చేయండి. సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసినట్లయితే మిమ్మల్ని సెకండ్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇలా చూడండి, నేను ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇలా అయితే వచ్చాయి. సో ఇలా కిందకైతే వచ్చాను ఫ్రెండ్స్. కిందకైతే వచ్చిన తర్వాత మీ నేమ్ అన్నీ చెక్ చేసుకున్నారా, సో ఇందులో ఉన్నాయన్నీ చెక్ చేసుకోండి. సో మదర్ నేమ్ నేను అన్నీ చెక్ చేసుకున్నాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాను, అన్నీ కరెక్ట్గానే ఇచ్చాను అని చెప్పేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాత్రం కరెక్షన్స్కి అయితే టైం అయితే ఇచ్చారు, బట్ మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. ఇక్కడ ఐ హియర్ టు డిక్లేర్ ద టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు మొబైల్ అని అయితే క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ ప్రొసీడ్ టు క్లిక్ ఓకే అని చెప్పేసి అంటే ఓకే క్లిక్ చేస్తున్నాను. నా మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో రివ్యూ పేజ్ ఎంటర్ ఓటీపీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. దీనికైతే టైం బౌండ్ అయితే ఉంటుంది. టోటల్ 15 minutes టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లోపల మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయింది. అప్లికేషన్ ఫామ్ పే అండ్ పీస్కి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చి వెరిఫై చేసుకున్నాను కదా, అలాగే ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇచ్చి ఓటీపీ ఇచ్చి వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కంటిన్యూ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను. కంటిన్యూ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్, సో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ ఉంటాయి కదా, అవే కొన్ని డిస్ప్లే అవుతున్నాయి.
సో ఏవైతే రావో సో అవి మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మా కేటగిరీ ఏంటి, మీరు దేనికి సంబంధించిందో అదైతే ఇవ్వండి. ఒకవేళ పీడబ్ల్యూబీ ఉందంటే నేను నో అని పెడుతున్నాను. సో ఫాదర్స్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఫాదర్ నేము, ఫాదర్స్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఫాదర్స్ క్వాలిఫికేషన్కి సంబంధించింది. సో మీ ఫాదర్ ఉంటే రాయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని అయితే ఇచ్చేయండి. సో ఫాదర్స్ ఆక్యుపేషన్ అయితే వచ్చేసి ఏ ఆక్యుపేషన్ చేస్తారు, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, సో ఏ బిజినెస్ చేస్తే బిజినెస్ అయితే రాయండి. మదర్స్ క్వాలిఫికేషన్ ఏంటో రాయండి. సో మదర్ క్వాలిఫికేషన్ ఏదైతే అదైతే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్. సో మదర్ ఆక్యుపేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఒకవేళ మీ మదర్ అండ్ హౌస్ వైఫ్ అయితే వచ్చేసి నాట్ అప్లికేబుల్ అని అయితే పెట్టేయండి ఇక్కడ. సో గార్డియన్ నేము, సో ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఏంటో మెన్షన్ చేయండి. సో మీ ఫ్యామిలీ ఎంత ఇన్కమ్ యాన్యువల్ ఉందో. సో ఆర్ యూ ట్విన్ అంటే ఏంటండి ఫ్రెండ్స్, ఆ ట్విన్ అంటే మీరు మీ సిస్టర్ ఒకే టైంలో పుడితే ట్విన్ అంటారు వాళ్ళని. సో ట్విన్ ఉంటే రాయండి. సో ఆ ట్విన్ యొక్క డీటెయిల్స్, సో మీకు బ్రదర్ ట్విన్నా సిస్టర్ ట్విన్ అంటే, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ట్విన్ ఉన్నారా అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఐడెంటికల్ ట్విన్స్ అయితే ఒకేలా ఉంటారు కాబట్టి మీకు లేకపోతే మాత్రం లేరు అని పెట్టండి. అప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసిన అవసరం లేదు. ఉంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. డొమిసైల్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళో ఆ స్టేట్కి సంబంధించింది అయితే మీరైతే ఇవ్వండి. ఆర్ యూ డయాబెటిక్ సంబంధించిన వాళ్ళైతే అడుగుతున్నారు, నో అని పెడుతున్నాను. ఒకవేళ డయాబెటిక్ ఉంటే పెట్టండి. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మీరు అర్బన్ ఏరియాలో ఉంటారా, రూరల్ ఏరియాలో ఉంటారని అడుగుతున్నారు. సో అర్బన్ అయితే వచ్చేసి సిటీ వస్తుంది, రూరల్ అంటే కొంచెం విలేజ్ టైప్ అయితే వస్తుంది. సో దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్స్, సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇండివిజువల్ ట్యూషన్సా, ఆన్లైన్ కోచింగా, ట్యూషన్స్ క్లాసెస్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారా, కరస్పాండెన్స్ కోర్సా. సో ఇక్కడ నేను సెల్ఫ్ ప్రిపరేషన్ కాబట్టి సెల్ఫ్ ప్రిపరేషన్ పెడుతున్నాను. ఇది ఎగ్జామ్ ఎంట్రన్స్ కాబట్టి అందుకే ఇన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో మీరు ఏ మీడియంలో చదువుతున్నారు, నేను ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ పెట్టాను. ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ కూడా మెన్షన్ చేయమంటున్నారు ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇచ్చాను కదా. సో ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఇందాకనే ఇచ్చాం కదా ఫ్రెండ్స్. సో అదర్ డూ యూ బిలాంగింగ్ టు బిలో పోవర్టీ లైన్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ పోవర్టీ లైన్కి దగ్గరగా ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని అయితే పెట్టండి. ఆర్ యూ కాశ్మీరీ మైగ్రెంట్ అనేది అడుగుతున్నారు. నేను కాశ్మీరీ మైగ్రెంట్ కాదు. సో వార్డ్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారని నేను నో అని పెడుతున్నాను. క్లెయిమ్ ఆఫ్ ఎన్సీసీ కోటా ఉంటే ఎస్ పెట్టండి, వాళ్ళ ఎన్సీసీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను లేను కాబట్టి నో అని పెడుతున్నాను. స్పోర్ట్స్ కోటా కింద కూడా నేను రాను. ఆర్ యూ అవార్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయ్, సో మీరు ఏమన్నా యూనివర్సిటీ లెవెల్లో యూనివర్సిటీ ఎంప్లాయ్గా ఏమన్నా అవార్డు వచ్చిందా అయితే అన్నారు. నాకు ఎటువంటి అవార్డు రాలేదు కాబట్టి నేను నో పెట్టాను. సో ఇవన్నీ ఇచ్చేసి సేవ్కి అయితే వెళ్ళిపోతాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే వచ్చేసి ఇన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిందా, ఇప్పుడు నేను టిక్ మార్క్ వచ్చేసింది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెలెక్షన్, టెస్ట్ పేపర్ డీటెయిల్స్, అప్లోడ్ డీటెయిల్స్, ప్రివ్యూ, ఇలా 7 స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయితే చేయాలి. అప్పుడే మీ అప్లికేషన్ ఫామ్ని పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ నేను ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళడంతో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకెళ్తుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి రిజల్ట్స్ పాస్ అయిపోయినది అడుగుతుంది. పాస్ అయిపోయని చెప్తున్నాను నేను ఇక్కడ. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ ఇది వచ్చేసి క్లాస్ 10th సంబంధించింది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరు క్లాస్ 10th ఎప్పుడు చదివారో అది ఇవ్వండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, సో 10th ఈక్వివాలెంట్, సో బోర్డు ఏ బోర్డులో చదివారు, సో ఏ కాలేజ్ చదివారు, ఏ రోల్ నెంబరు, సో మీ రిజల్ట్ మోడ్ ఏంటో ఇవ్వండి. అలాగే 12th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి. సో గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇవన్నీ ఇచ్చి సేవ్ అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో సిటీ ప్రిఫరెన్స్ అయితే నేనైతే వచ్చేసి ఫస్ట్ తెలంగాణ అయితే పెడుతున్నాను. సో తెలంగాణతో ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు, హైదరాబాద్ సికింద్రాబాద్ పెడుతున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి మళ్ళీ తెలంగాణ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. తెలంగాణలో అయితే వచ్చేసి నెక్స్ట్ ఏమి ఇస్తారు, సో నేను ఖమ్మం అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 అయితే ఇవ్వమంటున్నారు. సో ఇచ్చి సేవ్కి అయితే వెళ్ళిపోండి. సేవ్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి యూనివర్సిటీ ప్రోగ్రామ్ లెవెల్, సెలెక్ట్ ద యూనివర్సిటీ నేమ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నారో అక్కడ యూనివర్సిటీ నేమ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఫరెంట్గా అయితే చాలా యూనివర్సిటీస్, రకరకాల సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ ప్రోగ్రామ్స్, అందులో మీరు ఎందులో చేయాలనుకుంటున్నారు, సైన్స్లో చేయాలనుకుంటున్నారు, డాన్స్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, అందులో చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి.
సో దీనికి సంబంధించింది ఏం కావాలి సెలెక్ట్ చేయండి. మాలిక్యులర్ అండ్ మైక్రోబయాలజీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని మీరు ఒకటి కంటే కావాలంటే యాడ్ కూడా క్లిక్ చేసుకుని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసుకున్నా కూడా వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నా యూనివర్సిటీ నేము, నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఉంది కదా, సో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ CU టెట్ CUET PG 2024 అని చెప్పేసి ఇక్కడ నాకు ఇచ్చారు. నేను ఎలిజిబిలిటీ కావాలంటే ఇక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయని తోటే నెక్స్ట్ పేజ్ తీసుకెళ్ళింది. సో అక్కడ అందులో ఏమేమి ఆ యూనివర్సిటీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. MA ఎకనామిక్స్కి ఇది, బ్యాచిలర్ డిగ్రీ దీనికి ఎలిజిబిలిటీ ఇది, క్వాలిఫికేషన్, రిమార్క్స్ ఇవైతే ఉన్నాయి. సో ఇందులో ఈ యూనివర్సిటీలో ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ మీకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి కావాలి అనుకుంటే మీరు. మేము ఒకటికంటే యాడ్ చేసుకుంటాము అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసుకుంటామంటే రిమూవ్ చేసుకోవచ్చు. కంపల్సరీ అయితే ఒకటైతే ఇవ్వాలైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ యూనివర్సిటీ ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రివ్యూకి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఇదే. సో ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఉంది కదా, అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెక్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ పేపర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. టెస్ట్ పేపర్ అయితే వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కంపల్సరీ ఒక టెస్ట్ పేపర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ మేబీ కండక్టెడ్ మల్టిపుల్ డే షిఫ్ట్స్లో అయితే ఉంటాయని చెప్తున్నారు. క్యాండిడేట్స్ అడ్వైజర్ టు రీడ్ ద రూల్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ టెస్ట్ పేపర్స్. టెస్ట్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ అన్ని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటాయని చెప్తున్నారు. ఈ బులెటిన్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐ హియర్ టు డిక్లేర్ అని చెప్పేసి ఒకవేళ మీరు టెస్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఎడిషనల్గా అయితే పే చేయాలి. సో పేపర్ సబ్జెక్ట్ 1 can't be blank. Please select the not applicable if you do not want to select any paper subject against టెస్ట్ పేపర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో కంపల్సరీగా ఒక టెస్ట్ పేపర్ అయితే ఇమ్మని చెప్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి నా సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే ఇద్దామనుకుంటున్నాను టెస్ట్ పేపర్ అయితే వచ్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ అయితే ఇద్దామనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఒకవేళ మీకు లేకపోతే నాట్ అప్లికబుల్ అయితే సెలెక్ట్ అయితే చేయమన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ సెలక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు టెస్ట్ పేపర్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సో మొత్తం బులెటిన్ చదివి చేయండి. సో నేను జనరల్గా క్యాజువల్గా ఒక ఎగ్జాంపుల్గా అయితే చూపించాను. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో టెస్ట్ పేపర్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఇండెక్స్లో అయితే ఉంది, దాన్ని వెళ్ళి చదవండి. చదివి మీరు కరెక్ట్గా పెట్టండి. ఫోటో అనేది 10 to 20 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ అనేది 4 KB నుంచి 330 KB మధ్యలో ఉండాలి. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అనేది క్లిక్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. స్టార్ట్ అప్లోడింగ్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫోటో అనేది ఇట్లా డిస్ప్లే అయితే అవుతుంది. సిగ్నేచర్ కూడా సిమిలర్ ప్రాసెస్ ఫ్రెండ్స్. టు ప్రివ్యూ సెక్షన్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రివ్యూలో నేను ఇచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు అన్నీ కనిపిస్తాయి. అప్లికేషన్ స్టేటస్ నాట్ సబ్మిటెడ్ ఉంది, ఎందుకంటే నేను ఇంకా సబ్మిట్ అయితే చేయలేదు, ఫైనల్ సబ్మిట్ కిందకైతే వచ్చాను. సో పర్టికులర్ చెక్ లిస్ట్ ఈజ్ వెరిఫైడ్. సో మీ పేరు, మీ ఫోన్ నెంబరు అన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి. అన్ని టిక్స్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఏమన్నా ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మాత్రం అప్డేట్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళేసి అప్డేట్ అయితే కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే అన్నీ ఇచ్చేసాను. సో నెక్స్ట్ క్యాండిడేట్ ఐడి. సో ఇక మీరైతే ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ నేను మొబైల్ నెంబరే కన్ఫర్మ్ చేశాను, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయలేదు కదా. సో కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ నేను ఈమెయిల్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ పేకి అయితే తీసుకొచ్చింది. అప్లికేషన్ ఫీ అయితే నేను పే చేయాలి. యూ కెన్ అప్లై దాన్ ట్రాక్ యువర్ సీట్ అని చెప్పేసి నాట్ సబ్మిటెడ్ అయితే వచ్చింది. అప్లికేషన్ స్టేటస్ కంటిన్యూ అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాను. అప్లికేషన్ ఫామ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూతో ప్రొసీడ్ నెక్స్ట్ సెక్షన్కి అయితే క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లాస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్కి అయితే వచ్చింది. పేమెంట్లో చూడండి నేను 1200 పే చేయాలి, ఫీజ్ ఫర్ 1 సబ్జెక్ట్. టోటల్ అమౌంట్ పెయిడ్ వచ్చేసి 1200. పీడబ్ల్యూ కేటగిరీ, జనరల్ కేటగిరీ, సో ఫీమేల్ అని చెప్పేసి నా డీటెయిల్స్ ఇచ్చాను కదా, నేను 1200 పే చేయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, హెచ్డిఎఫ్సినో, సో మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే పే చేయండి. ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అని క్లిక్ చేసుకున్నట్లయితే సో ఎస్బీఐ నెట్ బ్యాంకింగా, అదర్ బ్యాంకింగ్సా లేదా యూపీఐయా, సో ఏ విధంగా ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా పే చేస్తారా, అదర్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అయితే బ్యాంక్ ఛార్జ్ 5.9 అయితే ఉంటుంది. సో మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా పే చేయండి. ఇంతే అప్లికేషన్ ఫామ్. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇది. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా పీజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.